జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకు కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. నేను ఇందాక పెట్రోల్ ట్యాంక్కి ఇదిగో వీడికి 6 ఇడ్లీ వాడి 10 ఇడ్లీ అని ఎలా కెపాసిటీ ఉందన్నాను. ఫ్యాట్ సంచికి కూడా ప్రతి మనిషికి వాడి పుట్టుక తీరుని బట్టి ఫ్యాట్ సంచిలో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు నాలాంటి పెద్ద ఫ్రేమ్ ఉంటే నాకు ఫ్యాట్ సంచి ఒక 50 కిలోల స్టోరేజ్ పాయింట్ ఉండొచ్చు. మీడియం ఫ్రేమ్ ఉన్నాడు ఉంటే వాడికి ఒక 20 కిలోలు ఉండొచ్చు. లేదా ఇంకోటి ఉంటే కొంచెం సన్నగా ఉండేవాడికి వాటి పుట్టుక తీరు రీత్యా వాడికి ఒక 10 కిలోల సంచి ఉండొచ్చు. మనుషులు ఇది పుట్టుకతో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు రామారావు గారి ఫ్రేమ్ వేరు, నాగేశ్వర గారి ఫ్రేమ్ వేరు, ఎస్వి రంగారావు గారి ఫ్రేమ్ వేరు, రమణారెడ్డి గారి ఫ్రేమ్ వేరు. సో ఈ ఫ్రేమ్స్ని బట్టి కానీ వాళ్ళ జీన్స్ని బట్టి కానీ వాళ్ళకు ఉండే ఈ డిక్కీ కెపాసిటీ అంటే ఫ్యాట్ స్టోరేజ్ సంచి కెపాసిటీ డిసైడ్ అవుతుంది. ఇక్కడ 3 కేసులు తీసుకుందాం. ఒక కేసులో ఒక ఆయన 10 కిలోలు ఆయన ఫ్యాట్ సంచి సన్నగా ఉన్నాడు, ఆయన 10 కిలోలు ఆయన ఫ్యాట్ టిష్యూ కెపాసిటీ. రెండో ఆయన 20 కిలోలు ఆయన కెపాసిటీ, ఆయన ఫ్యాట్ సంచి 20 కిలోలు. మూడో ఆయన ఫ్రేము సపోజ్ నాలంటాడు అనుకోండి, ఒక 50 కిలోల సంచి ఉంది నాకు. ఈ ముగ్గురు కూడా ఒకే రోజున ఒక ఇంట్లోంచి ఎక్సెస్ తినటం మొదలుపెట్టారు. అంటే ఎక్సెస్ తినడం ఒకే క్వాంటిటీలో తినటం మొదలుపెట్టారు. వాళ్ళ సెల్ పరిధి దాటి ఒకే పరిధిలో ఫ్యాట్ అయ్యేటట్టు తింటున్నారు. ఉదాహరణకు అనుకోండి, ఫర్ సపోజ్ అంటే వీళ్ళు ముగ్గురు ఇవి ఒకసారి తింటున్నారు. రోజు 200 గ్రాములు 300 గ్రాములు 100 గ్రాములు ఈక్వల్గా ఫ్యాట్ అవుతుంది. వాళ్ళు వెళ్ళి ఫ్యాట్ సంచిలో పడతాయి. ఫ్యాట్ సంచిలో పడి 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 కొనాలు పోయినాక ఏమవుతుంది, ఫ్యాట్ సంచి నిండిపోతుందిగా, దేనికైనా కెపాసిటీ ఉంటుందిగా. సో ఒక 4 ఏళ్ళు గడిచినాయి, రోజు ఎంతో కొంత ఫ్యాట్ సంచిలో సమానంగా పడతాయింది. ముగ్గురికి 10 కిలోల సంచి వాడికి, 20 కిలోల వాడికి, 50 కిలోల నాబోటాడికి, ముగ్గురికి ఒకే రోజున 10 కిలోల సంచి నిండింది. 10 కిలోలు నిండిపోయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ 10 కేజీల సంచి సుబ్బారావు అనుకోండి, మా సుబ్బారావు అంటే మన తెలుగు స్వచ్ఛమైన తెలుగు పేరు కదా. ఈ సుబ్బారావుకి 10 కిలోల కెపాసిటీ. ఇప్పుడు రోజు ఎక్సెస్ తిని తిని ఇప్పుడు ఆ 10 కిలోలు 4 ఏళ్ళు నిండిపోయింది. ఇప్పుడు ఆ సంచి నిండిపోయింది. రోజులాగానే ముగ్గురు మళ్ళీ ఏదో బిర్యానీ తెచ్చుకుని ఎక్స్ట్రా తిన్నారు, సెల్ పరిధి దాటి తిన్నారు. ఇప్పుడు కొంత గ్లూకోజ్ మిగిలింది రక్తంలో. రోజులాగానే సుబ్బారావు ప్యాంక్రాస్లోంచి వచ్చిన బేటా సెల్స్లోంచి వచ్చిన ఇన్సులిన్ హార్మోన్ దాని పక్కన ఉంటుంది కదా, గ్లూకోజ్ పక్కనే, అది రోజువారీ రొటీన్గానే సుబ్బారావు లివర్ని పిలిచి అరే రోజు చేస్తున్నట్టుగానే ఇవాళ కూడా ఎక్సెస్ వచ్చింది, ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి పడే అంటుంది. ఇన్నాళ్ళు లివర్ కన్వర్ట్ చేసిందంటే కన్వర్ట్ చేసిన ఫ్యాట్ని దాయటానికి ఒక ఫ్యాట్ సంచి ఉంది అక్కడ, అందుకని దాచింది. ఇప్పుడు సంచి నిండిపోయిందిగా. 4 ఏళ్ళ నుంచి తిని 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 రోజు పద్ధతి లేకుండా తిని గ్లూకోజ్ తిని తిని ఎక్సెస్ నింపేశాంగా, ఇప్పుడు నిండిపోయింది. మరి ఫ్యాట్ దాయటానికి లేదు కాబట్టి మరి అది బయటపడిపోయి అతను డయాబెటీస్గా మారిపోయాడు అని చెప్పాం. ఎందుకంటే అప్పుడు లివరు ఏమీ చేయలేక వదిలేసిన పరిస్థితుల్లో అది బ్లడ్లో ఉండటం చేత మనకు అది బ్లడ్ షుగర్ అని చెప్పాం. సరిగ్గా అదే రోజున ఇంకా 2 ఉన్నారు. 20 కిలోల ఫ్యాట్ సంచాడు, 50 కిలోల నాబోటి ఫ్యాట్ సంచి ఉన్నాడు. వాళ్ళిద్దరి పరిస్థితి అదే రోజున. ఇప్పుడు నిజానికి ముగ్గురు 10 కిలోలు నిండారు, కానీ 10 కిలోల సంచాడు 100% నిండిపోయాడు. కానీ 20 కిలోల సంచాడు 50% నిండాడు, 10 కిలోలు నిండాడు, వాడు ఇంకా 10 కిలోలు ఉంది. కాబట్టి వాడు ఎక్సెస్ తిన్నది కాస్త ఫ్యాట్ సంచిలోకి వెళ్ళిపోయింది. అది సేమ్ అంతే, 50 కిలోలు ఉన్నాడు కూడా 10 కిలోలు నిండింది, ఇంకా 40 కిలోలు ఉంది. కాబట్టి వాడికి కూడా ఎక్సెస్ తిన్న గ్లూకోజు అది ఫ్యాట్గా మారి ఫ్యాట్ టిష్యూలోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఇంకో 4-5 ఏళ్ళు గడిచింది. ఒక 4-5 ఏళ్ళు గడిచేటప్పటికి 20 కిలోలు ఉన్నాడు కదా, వాడు కూడా ఇంకో 10 కిలోలు, అంటే మొత్తం 20 కిలోలు నిండారు మొదటి నుంచి లెక్కేసుకుంటే. ఈ 50 కిలోలాడు 20 కిలోలాడు ఇప్పుడు 20 కిలోలు నిండిపోయారు. అంటే ఎంతమంది 10 అయిపోయింది, ఇప్పుడు ఇంకో 10 కలిసింది. సో ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ 20 కిలోలాడికి ఇప్పుడు 100% ఆడి ఫ్యాట్ సంచి నిండిపోయింది. మళ్ళీ సేమ్ రోజు మాదిరిగానే 50 కిలోలాడు సంచాడు, 20 కిలోల సంచాడు ఎక్సెస్ తిన్నారు. ఆ ఎక్సెస్ తిన్న గ్లూకోజ్ని ఆ 20 కిలోల సంచి నిండిపోయిన సంచిని వాడి పక్కనుండే ఇన్సులిన్ వాడి లివర్ని ఆదేశించి రోజులాగానే ఫ్యాట్ చేయమని అడుగుతుంది. చేయడానికి అక్కడ ఖాళీ ఉందా ఫ్యాట్ సంచి? నో అంటుంది. అన్నప్పుడు అది రక్తంలో మిగిలిపోతుంది కదా. సో వీడు ఆ మొదట 10 కిలోలాడైన 4-5 ఏళ్లకి వీడు డయాబెటీస్గా మారుతాడు, డయాబెటీస్ పేషెంట్గా. కానీ ఇప్పుడు మళ్ళీ 50 కిలోలు ఉన్నాడే వాడికి 20 కిలోలు నిండుతుంది, వాడికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వాడు డయాబెటీస్ కింద మారాడు. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడైతే బరువు పెరగటం ఆగిందో అక్కడ మనకి డయాబెటీస్ బిగిన్ అవుతుంది. లేదా ఈ లావాడి పరిస్థితి ఏంటి, వీడు డయాబెటీస్ ఎందుకు అవడు, వాడి ఫ్యాట్ సంచి పెద్దది ఉందిగా, ఆ డయాబెటీస్ అవడు. అందుకే గుర్తుపెట్టుకోండి, సొసైటీలో ఎప్పుడైనా సరే బాగా లావుగా 100-150 కిలోలు ఉండి బాగా పెద్ద లావు ఇంత ఫ్రేములు ఉండేవాడు ఎవడో డయాబెటీస్ అవడు. ఎవడైతే బక్కగా ఉంటాడో వాడే డయాబెటీస్ అవుతాడు. మనం విన్నదే వేరు కదా, లావు అవుతున్నవారు డయాబెటీస్ వస్తుంది చూసుకుంటారు కాదు. ఎవడైతే సన్నగా ఉంటాడో, ఇక్కడ మీనింగ్ ఏంటంటే
సన్నగా ఉండటం లావుగా ఉండటం కాదు. వాడి ఒంట్లో ఉండే ఫ్యాట్ సంచి కెపాసిటీ తక్కువ ఉందనుకోండి, గట్టిగా ఒక 10 పెళ్ళిళ్ళు తిరిగితే అయిపోద్ది. రౌండ్ కొడితే ఆ ఎక్సెస్ ఎటాకు తింటాం, దాంట్లో కూడా అయిపోతుంది. చిన్న సంచి ఉందనుకోండి తొందరగా నిండిపోతుంది కదా, అంతే తేడా. ఈ సన్న ఫ్రేమ్ వాళ్ళకి నార్మల్గా చిన్నది ఉంటుంది, పెద్ద ఫ్రేమ్ వాళ్ళకి పెద్ద సంచి ఉంటుంది, ఫ్యాట్ స్టోరేజ్ పాయింట్. సో ఈ ఊపకాయలకి పెద్ద పాయింట్ ఉంటుంది కాబట్టి వాడికి పెద్ద ఇబ్బంది లేదు, చాలా కాలం అవుతుంది. వీడు ఫస్ట్ తగ్గినాడు, రెండోసారి తగ్గినాడు, ఇంకో 10 ఏళ్ళు గడిచినా వాడు ఒబేసిటీ సమస్యలు రావు. అప్పటిదాకా ఎంతలా ఉన్నాడో కాన్స్టెంట్గా కుడియడానికి అంతలోనే ఉంటాడు. లేదా షుగర్ కనుక వాడు మజిల్ తినేస్తే ఎండిపోతాడు. షుగర్ మజిల్ తినేస్తుంది, అందుకే 15 కిలోలు 30 కిలోలు 20 కిలోలు తగ్గిపోతూ ఉంటారు. అలా తినేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా ఇక పెద్ద ఒబేసిటీ సమస్యలు వాళ్ళకు ఉండవు. వన్స్ డయాబెటీస్ ఎంటర్ అయిన తర్వాత ఉండవు. వాడి షుగర్లో ప్రమోషన్ ఇస్తా ఆ 10 యూనిట్లు ఆ ట్యాబ్లెట్ డోసులు లేదా ఇంజక్షన్ డోసులు అలా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. ఆ టైంలో వీడికి లావు బరువు పెరుగుతూ ఉంటాడు, వీడు దినదిన ప్రవర్ధమానలాగా పెరుగుతూ ఉంటాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఏబి అనే వాళ్ళిద్దరూ రైతు బజార్కి వెళ్ళారనుకోండి. భార్యలు వెళ్ళి చెరువు 10 కిలోలు కూరగాయలు తెమ్మని చెప్పారు. మార్కెట్కి వెళ్ళిద్దరూ ఏదో చేతి కిందని సంచి తీసుకెళ్లారు. అతను ఏం చేశారంటే కొంచెం చిన్న సంచి పట్టుకెళ్ళాడు, అతనికి అంత అవగాహన లేదు, తీసుకెళ్లారు. మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్లో కూరగాయలు 6 కిలోలు కొన్నాడు. 6 కిలోలు కొన్నాక కూరు పెట్టేశాడు. ఇక ఎంత కుక్కి పెట్టాడంటే అందులో ఒక్క పచ్చిమిరకాయ కూడా పట్టదు, అంత పెట్టేశాడు, అంత ఫుల్ అయిపోయింది. మార్కెట్లో సంచులు అమ్మరం. ఇతను తెలిసిన వాళ్ళు వేరే ఎవరు లేరు. ఇతను పట్టుకెళ్ళడానికి జేబులుగానే కూడా లేవు ఇతనికి. అంటే ఆ చేతిలో పట్టుకెళ్ళిన చిన్న సంచి తప్ప అతనికి రెండో ఆల్టర్నేటివ్ సంచి దొరికే అవకాశం లేదు. ఇది ఒకటే ఉంది. సంచులు అమ్మరు, వేరేవాడు ఎవడో తెలియదు, ఈయన జేబులు కొళ్ళు. ఏం చేస్తాడు? ఇంకా 4 కిలోలు వాళ్ళ ఆవిడ చెప్పిన 4 కిలోలు మిగిలిపోయినాయి. ఏం చేస్తాడు? వదిలేసి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? సంచి లేదు, ఏడ తీసుకెళ్తాడు? కొనడు, 4 కిలోలు వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఎందుకు వదిలేసాడు? సంచి లేదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు కూడా వదిలేసాడు. అలాగే లివర్ అనేది ఇన్సులిన్ చెప్పినట్టే ఉంటుంది ఫ్యాట్ తయారీ విషయంలో. ఇన్సులిన్ చెప్తేనే చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి లివరు ఇన్సులిన్ ఆదేశించింది, అరే ఎక్సెస్ గ్లూకోజ్ వచ్చింది, దాన్ని ఫ్యాట్ కింద మార్చు అని ఆదేశించిన అక్కడ వింటానికి విషయం ఉండాలిగా. ఇందాక సంచి నిండిపోయినప్పుడు భార్య చెప్పిన తేటానికి సంచి ఉండాలిగా. సంచి ఉంటేనే కదా తేగలిగితే, సంచి లేకపోతే తేలాడు కదా. అలాగే లివర్ని ఇన్సులిన్ ఆదేశించినప్పటికీ అది తయారు చేసి దాయటానికి ఫ్యాట్ సంచి అక్కడ ఖాళీ లేదు కాబట్టి ఇన్సులిన్ ఆదేశాలని లివర్ పట్టించుకోదు. సిచ్యువేషన్ అలాంటిది. అంటే పట్టించుకున్నా 2 రూల్స్ పాటించాలంటే చేయలేరు కదా. అలా ఎప్పుడైతే పట్టించుకోదో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ గ్లూకోజు ప్రాసెస్ అవ్వదు, ఫ్యాట్ కింద మారదు. ఫ్యాట్ కింద మారినప్పుడు ఎక్కడ మిగిలిపోయింది? ఇది మన సెల్లు, బయట రక్తం ఉంది కదా, రక్తంలో మిగిలిపోయింది కదా. అప్పుడు ఎక్కడుంది అది? ఆ ఎక్సెస్ ఈ లివర్ కన్వర్ట్ చేయలేకుండా చేతులు ఎత్తేసిన సందర్భంలో మీ బ్లడ్లో మిగిలిపోయింది చూసారా గ్లూకోజ్ షుగరు. ఆ డిస్పోజ్ చేయాల్సిన ఫ్యాట్ కింద మారాల్సిన షుగర్ ఉందే, అదే మీరు చెప్పే నాకు 170 షుగర్ ఉందండి, నాకు 210 ఉందండి, నాకు 250 ఉందంటారే మీ బ్లడ్ షుగరు, దట్ ఈజ్ యువర్ టైప్ 2 డయాబెటీస్. అర్థమైందండి? టైప్ 2 డయాబెటీస్ అంటే మరేటేం కాదు, మీరు సెల్ పరిధి దాటి తిన్నదంతా మీరు అది ఫ్యాట్ కింద మారుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ లివర్ని ఆదేశించి ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చి ఫ్యాట్ సంచిలో దాస్తుంది. ఈ ఫ్యాట్ సంచి కూడా నిండిపోయిన పరిస్థితులు, అంటే మీ కెపాసిటీ దాటిన తర్వాత అది ఫ్యాట్ కింద మార్చలేని పరిస్థితుల్లో ఆ గ్లూకోజు ఆ రక్తంలోనే మిగిలిపోతుంది. అది మీరు చెప్పే హై బ్లడ్ షుగర్. దిస్ ఈజ్ కాల్డ్ టైప్ 2 డయాబెటీస్. దీన్నే మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఎందుకు వచ్చింది ఇది? మనం అంటే కొంచెం తెలుగులో చెబుతాం, ఏమనుకోమాకండి. మన కెపాసిటీ నిండిందని మనకు తెలిసిన రుచి కోసం కక్కుర్తిపడి తిన్నదంతా అది ప్రతిదీ ఫ్యాట్ కింద అలా మారి ఆ ఫ్యాట్ సంచి అంత నిండి, ఆ సంచి నిండిన తర్వాత మిగిలిందే టైప్ 2 డయాబెటీస్. యాజ్ సింపుల్ యాజ్ దట్.